హలో బాయ్స్, వెల్కమ్ టు తెలుగు గేమర్ 165. ఈరోజు అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చిండు. అరే హాయ్ రా అందరికి. అరే డైరెక్ట్ ఇంటికి రమ్మారా. అరే వద్దురా, ఒకసారి ఊరు చూపిరా. సరే స్టేట్ కావడంపా. అరే కట్టికి ఒక దారి ఉంటుంది కదా, అక్కడ పోరా ఫస్ట్. ఎక్కడ మలుపుతున్నా అవరా. అరే నాకు నీ బాసుని ఉద్యోగం ఇప్పిరా. ఇప్పిస్తా పట్రా. అరే నువ్వు ఇప్పిస్తా అంటున్నావు, నువ్వు ఇప్పిస్తలేవురా. అరే ఇప్పిస్తా పట్రా, ఇప్పుడు కంపల్సరీ ఇప్పిస్తారా. 2 days తర్వాత అప్పుడు ఫోన్ చేస్తా, అప్పుడు ఇప్పిస్తా పట్రా. సరేరా. ఈ బండి ఎప్పుడు కొన్నావురా? ఈరోజేరా. మీ బాస్తో ఏమేమి బండి చేస్తావురా నువ్వు? అన్నీ ఇంకా దోపిడీలు అన్నీ ఎత్తుకొస్తాట, అన్నీ చేస్తాం ఇంకా. మీ బాస్కి ఫాలో బాగానే ఉందా? పోలీసులు ఇట్లా సపోర్టింగ్ ఉంటారా? ఉందిరా. అరే షెడ్ కనిపిస్తుంది, ఎవరిదిరా ఇది? అవునరా, ఎవరో కొట్టగా పెట్టిండ్రంటారా షెడ్. సిటీ నుంచి పెట్టిండ్రు. మేబీ మీ బాస పెట్టిండ్రు మరా. అరే ఇక్కడ ఎందుకు వచ్చినవురా? ఇక్కడికి రా మళ్ళీ ఇల్లు. అరే నువ్వు పట్నంకి ఊరు మొత్తం మర్చిపోతున్నావురా. అరే సరేరా, నువ్వు తర్వాత కలిసి 2 days later. ఇంకా మావాడైతే విలువలే, ఇంకా 2 days వెనకాల చెప్పిండు కదా పిలుస్తా అని. నిన్న నైట్ అయితే ఫోన్ అయితే నాకు వచ్చింది. ఈరోజు ఒక ఆయన అయితే వస్తున్నాడు. ఏమో గైస్, ఆడైతే అన్నీ పడ్డాడు. డబ్బులు రారా? వస్తున్నా ఎవడరా ఇడు. అమ్మ నాకే డబ్బు రారా అని బెదిరిస్తుండు. రారా, ఇంతసేపు వస్తున్నారా? మీ ఫ్రెండ్ బైక్ పంపించింది, తీసుకురా. సరే అన్న, సరే థ్యాంక్ యూ అన్న. పోరాడా, మీ ఫ్రెండ్ లేడురా. ఏడికి అన్న పోయిండు. మళ్ళీ ఎప్పుడు వస్తాడన్నా? ఏమో తెలియదు. బాస్ పంపించిండు, బాయ్ పోతున్నా. సరే అన్న. ఇప్పుడైతే మనం మ్యాప్ అయితే పెట్టిండు గైస్ మనకు. మనమైతే పోదాం. ఆడుకోయినాకైతే మీకు కలుస్తా గైస్. హలో గైస్, మనమైతే ఇప్పుడు సిటీకి అయితే వచ్చినాం. ఏందో మన దురదృష్టం ఏందో కానీ గైస్, మేము సిటీకి వచ్చినామో లేదో వాన అయితే పడ్డది. ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది గైస్. నాకు సిటీకి రావడం ఇప్పుడే కదా. మనమైతే మ్యాప్ని చూసుకుంటే పోదాం గైస్. ఏంది గైస్, ఈడ మన ఊళ్ళో వచ్చినట్టే ట్రైన్ ఈడ వస్తుంది గైస్. ట్రైన్ని ఎందుకు పెట్టిండ్రో ఏమో కానీ గైస్. మన ఊళ్ళో కూడా స్టేషన్ ఉంటే బాగుండే గైస్, ట్రైన్ స్టేషన్. మన ఊళ్ళో అయితే లేదు గైస్ ట్రైన్ స్టేషన్. మనమైతే స్టేట్ అవ్వడం గైస్. ఇట్లనే పోతున్నాం. ఇల్లు అయితే ఎక్కడ ఉందో మనకైతే తెలియదు గైస్. ఇంటి ముందర అయితే గుండాలు ఉంటారు అన్నారు గైస్. ఇట్లయితే వెళ్దాం, లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ రైట్ సైడ్ అయితే వెళ్దాం గైస్. నాకైతే ఇంటికి దగ్గరకు వచ్చినట్టయితే అనిపిస్తుంది గైస్. ఇంకా ఎంతసేపు పెట్టారో తెలియదు గైస్. మనకైతే ఇంటికి వచ్చినాకైతే చూద్దాం గైస్, ఇల్లు ఎట్లుంటారు, గుండాలు ఎట్లుంటారు. ఇంటికైతే వచ్చినాం గైస్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అయితే పోదాం గైస్ ఇంట్లోకి. భయమవుతుంది గైస్, ఇదేనో కాదో ఇల్లు. ఇక్కడ ఎవడో గుండాలు అయితే ఉన్నారు గైస్. ఏంటో గైస్, ఏడుకోతున్నారా? వస్తున్నా ఎవరు వస్తున్నా. వీళ్ళకైతే ఇప్పుడు మనం భయపడాలి గైస్. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ పోతావేంద్ర, ఇక్కడ అంటే వస్తున్నా. నాకు కొంచెం ఏడుకోతున్నారా? లోపల కూడా ఉన్నా. ఎందుకు? ఎవరు చెప్పారు? ఉద్యోగం కోసం వచ్చినా. ఎవరు అంటున్నావు? నేను నువ్వే ఉన్నావాలన్నా. లోపలికి ఎందుకు వచ్చినావు? ఉద్యోగం కావాలన్నా. సార్ ఆడినప్పుడు పోతున్నా గైస్. అయితే ఇద్దరు AK-47 గన్ పెట్టుకొని పోలీసులు కూడా ఉన్నారు. మనమైతే అడిగైతే వెళ్దాం. ఏందిరా కొత్తగా అనిపిస్తున్నావు? అన్న నాకు ఉద్యోగం కావాలన్నా. ఎవడు అపార్ట్మెంట్ ఇచ్చిండ్రు నీకు? అన్న మీ రైట్ హ్యాండ్ ఉంది కదన్నా అని అడిగినా. వాడు ఇప్పుడు రాడ్రా. నాకైతే ఉద్యోగం ఇవ్వనన్నా ప్లీజ్ అన్నా. ఇప్పిస్తా కానీ వాడు ఇప్పుడు లేడు. సరే అన్న, నాకైతే ఉద్యోగం ఇవ్వనన్నా. ఇస్తా. ఎంత నా జీతం ఎంత ఇస్తారా అన్న నెలకి? 1,00,000 రూపాయలు ఇస్తా వాడు. అమ్మా 1,00,000 రూపాయలు అన్న. సరే అన్న,
సరేనా నేను చెప్పినప్పుడైతే జాయిన్ గా నీ ఫ్రెండ్ చెప్తాడు చూడు. సరే నేను పోతున్నాను. అలా గైస్ సక్సెస్ఫుల్ అయితే మనం ఉద్యోగం ఏమంటే సంపాదించినాం. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో మనం